समाज पार्टी దయచేసి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ కరపత్రాన్ని మీరు చేరుస్తారు. మీరు ఒక్కసారి ఈ కరపత్రం చదివి అగ్రవర్ణాలందరూ కూడా ఈ ప్రజలను ఏ విధంగా మోసం. సోదరులారా, మనం ముఖ్యంగా ప్రజలకు అప్పీల్ చేయదలుచుకున్నాం. మనం ఏంటంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్లు 60 డివిజన్లు, అదేవిధంగా మొత్తం కార్పొరేషన్లో 200 మున్సిపాలిటీలో 290 కౌన్సిలర్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు మహబూబ్నగర్ ప్రజలకు అందరూ కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఈ రాష్ట్ర చరిత్రను గమనించి మీరు ఈసారి చాలా భిన్నంగా ఓట్లు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఒక విషయం మీకు చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశ అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా ఎవ్వరూ పట్టించుకొని ఈ దేశంలో అందరూ కూడా అంటే ముఖ్యంగా ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో, అన్యాయాలు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో, వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరి తరఫున భారతదేశంలో వీళ్ళకు విముక్తి జరగాలని పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈసారి ఎన్నికలలో మీరు మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం. మనం అయినా మన మీద దాడులు అత్యాచారాలు ఆగలే, మన పేదరికం పోలే. మన పిల్లలకు ప్రైవేటు స్కూలు విద్యను అంటే మనకు ఆర్థిక స్తోమత లేకున్నా కానీ మనం ఏదైతే తల్లిదండ్రులు ఉద్యోగస్తులు తల్లిదండ్రులు పేదలు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును మంచిగా నిర్ణయించాలంటే ప్రభుత్వ పాఠశాలగా కాకుండా ప్రైవేట్ పాఠశాల మీద ఆధారపడేటట్టు చేసిన పార్టీలు కాంగ్రెస్ టీడీపీ పార్టీ అనే విషయం మీరు మర్చిపోద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తురని మనం తెలంగాణ పోరాటాన్ని మళ్ళా మనం ఎత్తుకొని ఈరోజు మనం తెలంగాణలో ఆంధ్ర పాలకులు అన్యాయం చేసిరని తెలంగాణ పోరాటం మీద మనము టీఆర్ఎస్ పార్టీని కూడా మనం అధికారం చేయడానికి ప్రజలందరూ కూడా మద్దతు చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పాలనలో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఏమైనా పాలన జరిగిందా? ప్రభుత్వ హాస్పిటల్ ఏమైనా మంచిగా అయినాయా? గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మంచిగా అయినాయా? లేకపోతే దళితులపై అత్యాచారాలు ఏమైనా తక్కువైనాయా? దాడులు ఏమైనా తక్కువైనాయా? ఇవేవి కూడా 10 సంవత్సరాల్లో జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనే 3 పాయింట్స్ పట్టుకొని ఈ మూడిటికి ఏమాత్రం కూడా అణగారిన వర్గాలకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ పాలనను కొనసాగించింది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని, డబ్బులు సంపాదించిందని, కుటుంబ పాలనని, దొరణ పాలనని, మొత్తం దళితులపై దాడులు అత్యాచారాలు చేసే ఎక్కడ కూడా చట్టం దాని పని దాన్ని వేయకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ అడ్డం పడిందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఈ ప్రజలు ఓడగొట్టేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఏం జరుగుతుందండి? ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటంలో మనం అందరం తెచ్చుకొని ఇష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో కూడా మన పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే సేమ్ పరిస్థితి ఉంది. ఒకనాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో మన పిల్లలు చదువుకునేటోళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లకు నిర్వహణ లేని పరిస్థితి, టాయిలెట్ల నిర్వహణ లేని పరిస్థితి, చదువు విషయం పక్కకు పెడితే ఆత్మగౌరవం లేని పరిస్థితి.
మరి మనం కోరుకొని సాధించుకున్న తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మీరు వెళ్ళి చూడండి మీరందరూ. లేకపోతే ఈ ప్రజలకందరికీ విజ్ఞప్తి చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు ఏ గ్రామంలో అన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళ ఫెసిలిటీ ఉండదు. మంచినీళ్ళు తాగితే టాయిలెట్ చేయాల్సి వస్తుందని అమ్మాయిలు మంచినీళ్ళు తాగుతలేరు. దానివల్ల 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అమ్మాయిలకు. 2, మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 78 సంవత్సరాల తర్వాత ఇంత ఘోరమైన వ్యవస్థను నడిపిస్తున్న వీళ్ళకు మనం ఓట్లేయాలా? ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. అదే కాకుండా రీసెంట్గా ఆలోచన చేయండి, సూర్యాపేటలో చూడండి, ఒక మాదిగ అబ్బాయిని బెయిల్ ఇచ్చే కేసులో పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ పేరు మీద కొట్టి చంపేసారు. షాద్నగర్లో రీసెంట్ షాద్నగర్ చూడండి, ఒక అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని వాళ్ళ అన్నను సహజీవ దానం చేశారు. మెదక్ జిల్లాలో ఒక పీజీ చదువుకున్న అబ్బాయి మాదిగా తనము చేయనని, అంటే డప్పు కొట్టనని చెప్తే అతన్ని ఊరి బహిష్కరించారు. ఒక ఎస్టీ అమ్మాయిని 3 అత్యాచారాలు చేసి రోడ్డుపై కట్టి నేకెడ్గా చనిపోయేటట్టు చేశారు. మళ్ళీ రీసెంట్గా ఇక్కడ వేముల దగ్గర ఇది మన రైతు బంధు రైతు వేదిక దగ్గర ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ చనిపోయిన 22 సంవత్సరాల అమ్మాయిని. అంటే నాటి టీడీపీ నుంచి నేటి మళ్ళీ కాంగ్రెస్ వరకు, అంటే టీడీపీ, కాంగ్రెసు, టీఆర్ఎస్, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వరకు మనపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మన పిల్లలకు చదువు లేదు, గవర్నమెంటు హాస్పిటల్స్ వ్యవస్థ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైన, మన బలైన వర్గాల గుర్తైన ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా.